మంచి క్లీన్ ఇమేజ్ ఉంది. ఈ రోజుకి కూడా సుమన్ అంటే మావాడు, మా హీరో అని చెప్పి మహిళలు చెప్తారు, పెద్దవాళ్ళు చెప్తారు. బహుశా ఈ తరానికి ఏమైనా తెలియకపోవచ్చేమో కానీ సుమన్ గారు, ఇంత క్లీన్ ఇమేజ్ ఉండి కూడా, ఇంత స్టార్డమ్ ఉండి కూడా ఎందుకని పాలిటిక్స్లోకి డైరెక్ట్ ఎంట్రీ ఎప్పుడు ఇవ్వలేకపోతున్నారు ఎందుకు? సార్ నాకు అదే ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ డౌట్స్ అన్నీ ఇవన్నీ ఉన్నాయి సార్. నాకు ఈ క్లారిటీ నాకు ఇవ్వాలి. నా క్లారిటీ వస్తే సిస్టమ్ ఇంతే అండి, ఇది సిస్టమ్ అండి, ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ ఇది. జైల్లో ఉన్న వాళ్ళు ఓట్ చేయడానికి వీలు లేదు. అక్కడ ఒక ఎంపీగా ఉంటాడు, ఇక్కడ ఎమ్మెల్యేగా ఉంటాడు. ఇప్పుడు నేను అడిగిన డౌట్లు ఉన్నాయి చూసారా, వీటికి ఏమన్నా క్లారిటీ అంటే నేను మళ్ళీ చెప్తున్నాను, నేను ఏ ప్రధానమంత్రి ముఖ్యమంత్రి అడగట్లేదు, నేను ప్రజలను అడుగుతున్నాను, న్యాయమూర్తిని అడుగుతున్నాను, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని అడుగుతున్నాను. నేను కామన్ మ్యాన్గా అన్నట్టు జ్ఞానం లేనివాడు నేను. ఇది కరెక్టా రాంగా చెప్పండి, అప్పుడు నేను డిసిషన్ తీసుకుంటాను. అంతేగాని ఏదో దూకిన తర్వాత రేపు ఎవరైనా వచ్చి ఏమండి ఇట్లా న్యాయం మీరు అన్ని బాగానే ఉంది సార్, దీనికి న్యాయం చెప్పండి, నేనేం చెప్తానండి? ఎగ్జాక్ట్లీ సార్. సో అన్యాయం జరగకూడదు. నా పాయింట్ ఏంటంటే అందరికీ న్యాయం జరగాలి, ప్రతి ఒక్కరికి ఏంటంటే ఒక ఫ్రీడమ్ ఉండాలి, ప్రతి ఒక్కరికి రైట్ ఉండాలి. హాస్పిటల్లో ఉంటే ఏంటి, ఎక్కడ ఉంటే ఏంటండి, వాళ్ళకి మీరు క్రియేట్ చేయాలి 5 yearsకి సార్. అవును సార్, 5 yearsకి ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్ బిఫోర్ లా అనుకున్నప్పుడు ఎలక్షన్ కూడా అందరూ ఒకటే ఉండాలి కదా. ఇప్పుడు ఈ రోజు పోలింగ్ అండి, రేపు జైలు నుంచి రిలీజ్ అవుతారు సార్, మళ్ళీ అవకాశం పోయినట్టే కదా, ఓటు వేసే అవకాశం పోయినట్టే కదా. సారీ, వాళ్ళు పారిపోతారు జైలు నుంచి మీరు అనుకుంటారా? బ్యాలెట్ బాక్స్ తీసుకెళ్ళండి, ప్రొటెక్షన్ పెట్టండి, ఓటింగ్ అక్కడ పెట్టండి. హాస్పిటల్ ఉన్నాయి, పేషెంట్స్ ఉన్నారు, హాస్పిటల్లో పనిచేసిన డాక్టర్లు, నర్సులు, డ్రైవర్లు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు రాలేరుగా డ్యూటీ వదిలేసి. ఇట్లా చాలా ప్లేసెస్లో చాలా డిపార్ట్మెంట్స్ ఓటు వేయకుండా చాలా మిస్ అయిన కేసెస్ ఉన్నాయి. ముఖ్యంగా నేను మాట్లాడేది ఇదండి. నా క్వశ్చన్ ఏంటంటే ఇది, అది కరెక్టా? ఇప్పుడు జైల్లో ఉన్నాడు సార్ ఖైదీ, అతను రేపు ఎక్విట్ అవ్వచ్చు, రిలీజ్ కూడా అవ్వచ్చు, అది వేరే విషయం. మరి దాని సబ్జెక్ట్ అది వేరే. మళ్ళీ జైల్లో అతనికి ఎక్విటీలు పడింది అనుకోండి, మరి బయట గెలిచాడు అనుకోండి, మరి ఎట్లా? హౌ ఆర్ యూ గోయింగ్ టు ట్రీట్ హిమ్, హీ ఆర్ షీ, హౌ ఆర్ యూ గోయింగ్ టు ట్రీట్? అవును సార్, ఎలా చేస్తారా కంటిన్యూ చేయడానికి? తప్పు చేసాడు, నేరం చేసాడు, లేకపోతే అది డబ్బులు తీసుకున్నాడు, సంథింగ్ అయినా ఆయన్ని మీరు లీడర్షిప్ కింద మీరు వదలడం కరెక్టా సార్? అందుకే సార్ ఈరోజు పొలిటీషియన్స్ భయం లేదు సార్, ఏదైనా చేసుకోవచ్చు, ప్రజలు మూర్ఖులు, ప్రజలు అలాగే ఉంటారు, మనం ఏదైనా చేసుకోవచ్చు అని చేస్తూనే ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు కదా.